కార్యక్రమం సార్. ఓకే రేపు క్యాలెండర్లో ప్లీజ్ మాట ఇంటి నా పరువు దండం పెడతారా 15/2019 తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం నామకరణం చేసిన పిఎస్ కృష్ణన్ సార్ ఈరోజు మన మధ్యలో లేరు కాబట్టి సార్ని ఒకసారి తలుచుకుంటూ నేను వేదిక మీద వచ్చిన పెద్దలు సారు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారికి 2013-14 సంవత్సరంలో పోరాటం చాలా పెద్ద ఎత్తున జోగిని మీద పోరాటం చేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మేము సింగిల్ ఉన్నాం మాకు పెన్షన్ ఇవ్వాలా అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఈరోజు సింగిల్ ఉమెన్ పెన్షన్ వాళ్ళ కోసం పుట్టింది కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్రలో ఉన్న మహిళలు అందరూ తీసుకుంటున్నారు. సో అప్పటి నుంచి అక్క సపోర్ట్గా ఉంటున్నారు. రెండవది ఏకమరం సార్ ఉన్నారు ఫస్ట్ నుంచి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కన్జ్యూమర్ ఫోర్ని పట్టుకొని పాపం ఎంత ఆరోగ్యం సహకరించుకున్నా ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ చైతన్యం చేసుకుంటూ అప్పటి నుంచి ఉన్నారు. ఈ మధ్య మన రాష్ట్ర కమిటీలో పరిచయమైన మన వేణుగోపాల్ గారు దాదాపు ఒక 5 సంవత్సరాల ఇన్ఛార్జీలు, ఎందుకంటే రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి అందరూ రాష్ట్ర కమిటీ పెట్టాల్సి వచ్చింది. ఇంకోటి వచ్చేసి దయానంద్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన రాష్ట్ర కమిటీలో ఇప్పుడు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. సో అన్నిటికంటే ఈరోజు మనం ముఖ్యంగా BIS గురించి చెప్పుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్తో కలిసి దాదాపు తెలంగాణ మొత్తంలో స్కూల్స్, మహిళల మీద, యువత ఎవరిని వదలలేదు కమిటీలు వేసుకుంటూ ISI అంటే ఏంటిది, అసలు గోల్డ్లో ఎక్కడ బాధ్యత అంటే వాళ్ళ దాంట్లో కలుపుకొని మనతో కలిసి పనిచేస్తున్న ఈరోజు కేవీరావు సార్ లేరు, ట్రాన్స్ఫర్ అయిపోయారు గారు. ఆ సార్ ప్లేస్ మీద కొత్తగా మన పరిచయం అయితే ఉన్నారు మన శ్రీకాంత్ సార్. గతంలో కూడా మనతో కలిసి పనిచేశారు. ఇప్పటి నుంచి మన BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బాధ్యతగా శ్రీకాంత్ సార్ మనతో ఉంటారు. సార్ గారికి కలిసాము. సార్ ఏమన్నారంటే 99% నేను వస్తాను, బట్ ఇందాక కూడా ఫోన్ చేస్తే నేను అసెంబ్లీలో ఉన్నా, అది ఏ టైం అన్నా నేను ఫ్రీ అయిపోతే వచ్చేస్తాను, బడ్జెట్ సమావేశం నడుస్తుంది కాబట్టి కంటిన్యూ చేయండి, మీ ఉన్న ఏదైతే తీర్మానం ఉందో నాకు పంపిస్తామని చెప్పారు. నా తీర్మానం కాపీని మనం పంపిస్తాం. మినిస్టర్లో కూడా కలిసాము. వాళ్ళు చెప్పింది ఈ రోజు పెట్టుకోండి, 13 తారీఖు వరకు అసెంబ్లీ అయిపోతుంది, అది 13 తారీఖు తర్వాత ఇక్కడ మేము అవైలబుల్ ఉంటామన్నారు కాబట్టి మనం ఇక్కడ 15 తారీఖే పెట్టుకోవాల్సింది, లేకపోతే మనం పోస్ట్పోన్. మన ఒక సగటు వినియోగదారుడు ఒక షాప్కి వెళ్ళేసి ఒక వస్తువు ధర అడుగుతాడు. ధర అడిగిన తర్వాత ఆ ధర తనకు అందుబాటులో ఉందా లేదా చూసుకుంటాడు. తనకు అందుబాటులో ఉంటే కొనేస్తాడు తప్ప
దాని యొక్క ప్రారంభించిన ఎప్పుడైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిందో ఆ తేదీ కానీ, దాని గడువు తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ కానీ, దాని నాణ్యత కానీ, తూకం కానీ, ఇవన్నీ అంటే కాంటెంట్ కానీ ఏది